చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2022 ఆగస్టు 30న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ మీద 51 నంబర్ జీవో ప్రకారం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఒకవేళ రాష్ట్రంలోకి ప్రవేశించాలన్నా, ఏ కేసు అయినా దర్యాప్తు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఆ జీవో అర్థం. అయితే లేటెస్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ జీవోని, అంటే ఈ ఏదైతే ఆంక్షలు ఉన్నాయో సిబిఐ మీద, దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఈ కొత్త నిర్ణయంతో, అంటే ఏదైతే సిబిఐ ఇప్పటివరకు రాకూడదనే ఇక్కడ కొన్ని షరతులు లేకపోతే నిబంధనలు ఉన్నాయో వాటిని ఎత్తివేస్తూ కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి, మొత్తం చెప్పండి సార్. దీనికి ముఖ్యంగా మనం రాజ్యాంగంలో ఏం చేశారంటే, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అనేక సబ్జెక్టులు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. వాటినే యూనియన్ లిస్ట్ అంటాం, స్టేట్ లిస్ట్ అంటాం, కంకరెంట్ లిస్ట్ అంటాం. ఇది షెడ్యూల్ 7 లో ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్, పోలీస్ అన్నది స్టేట్ లిస్ట్ లో ఉంటుంది. అంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే దాని అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. సపోజ్ కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఏవైనా రాష్ట్రంలో ఇన్వెస్టిగేట్ చేయాలంటే రాష్ట్రాలు ఒప్పుకోవాలి. దాన్ని ఏమంటారంటే జనరల్ కన్సెంట్ అంటారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఎక్కడ ఉంటుందంటే యూనియన్ టెరిటరీస్ లో ఉంటుంది, కేంద్ర పాలిత ప్రాంతాలు. రాష్ట్రాల్లో కేంద్రం యొక్క ఆధిపత్యం ఉండదు. అందువల్ల ఇన్వెస్టిగేషన్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతాల్లో సిబిఐకి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. అదే ఇతర రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి అవసరం. దానికి ఏం చేస్తారంటే జనరల్ కన్సెంట్ అని ఒకటి ఇస్తారు. అంటే మా రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసుల్లో మీద మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. అంటే ఎవరి మీద? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి మీద వచ్చే కేసుల్ని మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్రానికి అధికారం ఇస్తారు, సిబిఐకి అధికారం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఒక కరప్షన్ కేసు వచ్చింది. ఆ కేసు యాక్చువల్ గా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ ఈ జనరల్ కన్సెంట్ వల్ల ఏమవుతుందంటే సిబిఐ ఇక రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ఇచ్చేసింది కాబట్టి మళ్ళా వాళ్ళ పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసేయచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జనరల్ కన్సెంట్ తీసేస్తారో అప్పుడు ఏమవుతుందంటే, ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి మీద ఏదైనా కేసు వస్తే అప్పుడు ఏమవుతుందంటే సిబిఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించాలి. ఈ విధంగా మీ రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మీద మాకు కంప్లైంట్ వచ్చింది, కానీ మీరు జనరల్ కన్సెంట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నాం, కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేస్ బై కేస్ పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు సిబిఐ ఆ కేసులో ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు అన్నట్టు 2022వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే జనరల్ కన్సెంట్ అన్నది తీసేసింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలంటే మా పర్మిషన్ లేకుండా చేయకూడదు అన్నది వాళ్ళు చెప్పింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ జనరల్ కన్సెంట్ అన్నది మళ్ళా ఇచ్చింది. అంటే ఇప్పుడు సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చే కేసులు ఏవైతే ఉంటాయో, కరప్షన్ కేసులు కావచ్చు, మిగతా కేసులు, వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితి ప్రస్తుతం. సార్, ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినట్లే అని అంటున్నారు, అది నిజమేనా సార్? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీదకి సిబిఐకి అధికారం ఉండదు. అందువల్ల ఏంటంటే ముందు సిబిఐని ఇటువంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు నిర్ణయం చేయాలి, మేము ఈ కేసుని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించాలనుకుంటున్నాము అని. అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు డిఎస్పి యాక్ట్ అని ఉంటుంది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అంటే ఇది సిబిఐ యాక్ట్. ఇందులో సెక్షన్ 6 కింద ఒక నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది. అంటే ఈ కేసు మేము సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేయించాలనుకున్నాము అని. కేవలం రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని సిబిఐకి అధికారం రాదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి మళ్ళా దానికి. అంటే ఈ కేసులో సిబిఐ, ఎందుకంటే చాలా చోట్ల పొలిటికల్ కేసెస్ లో సిబిఐకి ఇచ్చేస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వాలు మనకెందుకులే వారి సిబిఐకి ఇచ్చేద్దాం, మనం వదిలించుకుందాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ప్రతి నోటిఫికేషన్ ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలని ఎక్కడా లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతిచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇస్తారు. వీళ్ళు సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇస్తే దానికి అనుసరంగా సెక్షన్ 5 నోటిఫికేషన్ గనక కేంద్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు తీసుకున్నాం. అవును సార్, అలాంటి మరి అది క్రైమ్ కదా సార్, అలాంటి వాటిల్లో కూడా క్రైమ్ కూడా, ఎందుకంటే అది రాష్ట్రంలో జరిగిన క్రైమ్. ఓకే ఓకే, అందులో చేసిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు. రైట్ సార్. జనరల్ కన్సెంట్ వల్ల ఎవరిది వస్తుంది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చేసి ఉంటే అప్పుడు సిబిఐ ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అది కూడా కరప్షన్ మ్యాటర్స్. సో ఇప్పుడు సుగాలి ప్రీతిలో కూడా సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అవును సార్, కరెక్ట్. కానీ కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేయలే. దానివల్ల ఆ కేసు సిబిఐ టేకప్ చేయలేదు. సో ఇప్పుడు సెక్షన్ 6 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేసేంత వరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలవ్వదు. ఇందులో అది ఏ కేసు అయినా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిని ఇవ్వాల్సిందే. అనుమతిని ఇవ్వాలి. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయడానికి జనరల్ కన్సెంట్ ఇచ్చారు ఇంతకు ముందు నేను చెప్పాను. అది ఓకే సార్, అది ఓకే. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ మీద చేయాలంటే సిబిఐకి జ్యూరిస్డిక్షన్ లేదు. అందువల్ల మళ్ళా ప్రత్యేకంగా ఒక సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే, కేంద్ర ప్రభుత్వం సమ్మతిచ్చి సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే అప్పుడే సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని సీరియస్ కేసెస్ లోను లేకపోతే తేలకుండా అలా ఉండిపోయిన కేసెస్ లో కూడా జనరల్ గా ప్రభుత్వమే అడుగుతుంది కదా సార్, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, లేదంటే పర్సన్స్ కూడా ఇండివిజువల్ గా కూడా అడగచ్చు కదా? అంటే పర్సన్స్ ఇండివిజువల్ అడిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు హైకోర్టుకు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ కేసులో ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అప్పుడు వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత గారు, డాక్టర్ సునీత గారు రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఓకే, మాకు ఈ కేసులో రాష్ట్ర పోలీస్ చేస్తే మాకు న్యాయం ఉండదు, కాబట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్పండి. ఓకే, అప్పుడు ఏపీ హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పచెప్పింది. హైకోర్టులు సుప్రీం కోర్టులు ఇస్తే మళ్ళా ఇక కేంద్ర ప్రభుత్వం కన్సెంట్ ఇదేది ఉండదు, ఇక అవసరం లేదు. అవసరం లేదు. హైకోర్టు సుప్రీం కోర్టు ఇస్తే అది ఖచ్చితంగా సిబిఐ టేకప్ చేయాల్సిందే. సో ఇండిపెండెంట్ గా ఎవరైనా ఇండివిజువల్ గా వెళ్ళాలి అంటే అలా త్రూ కోర్టు వెళ్ళాలా సార్? డైరెక్ట్ గా అడగలేరు. డైరెక్ట్ గా అడగలేరు. ఎందుకంటే సపోజ్ ఇండివిజువల్ ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని గురించి సిబిఐకి డైరెక్ట్ గా అప్లై చేస్తే వాళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి. రైట్ సార్, అర్థమైంది. సో ఈ పరిస్థితులలో ఇప్పుడు మీరు అన్నట్టు కాళేశ్వరంలో నిన్న అసెంబ్లీలో ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి అసెంబ్లీ నిర్ణయించింది అన్నారు. కరెక్ట్ సార్. సో ఇప్పుడు దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సెక్షన్ 6 నోటిఫికేషన్ ను ఇష్యూ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేసి ఆ కేసును సిబిఐకి అప్పచెపుతుందా, లేకుంటే ఇందులో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమని అడుగుతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 లో ఏం మెన్షన్ చేస్తుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఇందులో జరిగింది అంటే అది మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వమే చేయించిందని చెప్పేసి వీళ్ళు తప్పుకునే అవకాశం ఉంటుందా సార్? అంటే జనరల్ గా ఏంటంటే సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కేసుల్ని జనరల్ గా టేకప్ చేయదు. ఓహో, ఓకే. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఓకే, అది నేనున్నప్పుడే ఇక్కడ జరిగింది. సో అప్పుడు మేము చెప్పాం, ఎందుకంటే మా బేసిక్ సిబిఐ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అవినీతిని వెలికి తీసి దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడం. రైట్ సార్. దానికే మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఇదంతా కూడా దానికి అలాట్ చేశాం. ఇప్పుడు మీరు పొలిటికల్ కేసెస్ అన్ని కూడా మనకెందుకులే పైకి ఇచ్చేద్దామని చెప్పే ధోరణిలో మీరు ఇస్తే మా యొక్క వర్కింగ్ కి అది ఇబ్బంది కలుగు చేస్తుందని సాధారణంగా సిబిఐ ఏం చేస్తుందంటే మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అని ఇస్తుంటాం. ఎక్కడైనా చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేసులన్నింటిలో కూడా సిబిఐ స్టాండర్డ్ రిప్లై మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, తర్వాత ఈ కేసు ఏదైతే ఉందో అది రాష్ట్రంలో ఉన్న పోలీసులు చేయగలరు. ఇది 2 రాష్ట్రాల మధ్య గానీ అనేక రాష్ట్రాల్లో గానీ తర్వాత మన దేశ బార్డర్లు దాటి జరిగిపోయిన క్రైమ్ కాదు ఇది, ఇక్కడే జరిగింది కాబట్టి మీరు చేయవచ్చు అన్నది సర్వసాధారణ రిప్లై. కానీ అదే కేసులో తర్వాత హైకోర్టు మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చింది, అప్పుడు రిజిస్టర్ చేసి.
కోర్టు చెప్పింది కాబట్టి తప్పలేదు. కోర్టు చెప్పింది కాబట్టి తప్పదు. ఓకే. సో ఆ విధంగా, ఎందుకంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు వదిలిచ్చేసుకోవడానికి ఈ విధంగా నోటిఫికేషన్లు ఇష్యూ చేస్తుంటారు. సో జనరల్ గా సిబిఐ రిప్లై ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా సార్. హైకోర్టుకి సిబిఐ ఇదే రిప్లై ఇచ్చింది. ఓ. ఎందుకంటే ఈ హత్య ఇక్కడ జరిగింది, స్థానికులు చేశారు సార్. కాబట్టి ఇది ఏదో రాష్ట్రం బయట లేకుంటే అంతర్జాతీయంగా జరిగింది కాదు, కాబట్టి మా దగ్గర మనుష్యబలం మ్యాన్ పవర్ లేదు, కాబట్టి మీరు చేయండి. కానీ అప్పుడు ఫైనల్ గా హైకోర్టు మిమ్మల్ని మీరు చేయండి అని చెప్పింది కాబట్టి సిబిఐ టేకప్ చేసింది. అందుకనే చాలా మంది మాట్లాడుతుంటారు, ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ విధంగా అప్పుడు మనుష్య మ్యాన్ పవర్ లేదని చెప్పి సిబిఐ చెప్పింది అని. ఈ రోజు కూడా ఉదయం ఏదో 2-3 ఛానల్స్ లో కూడా యాంకర్ లేదో కామెంట్ చేస్తూ నేను చూశాను, కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇస్తే హైరార్కీ నుంచి ఈ విధమైన రిప్లై ఇచ్చి ఆ కేసు టేకప్ చేయలేదు. కానీ మళ్ళా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్ తీసుకొస్తే ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేసి. సో ఇది ప్రస్తుతం మీరు అన్నట్టు కాళేశ్వరంలో ఈ విధమైన పరిస్థితిలో ఉంది. ఇక కేసు బై కేసు సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఉన్న కరప్షన్ కేసుల్లో ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది కొంత వెసులుబాటే కదా సార్ సిబిఐకి. ఇది వెసులుబాటు. కాబట్టి ఇప్పుడు రైల్వేలో గానీ, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో గానీ, కస్టమ్స్ లో గానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు కేసు బై కేసు. జనరల్ పర్మిషన్ వచ్చి టైం టేకింగ్ ప్రాసెస్, టైం టేకింగ్, దానివల్ల ఇది ఒక సిబిఐకి ఒక పాజిటివ్ గానే మనం అనుకోవచ్చు. కానీ ఈ కేసులో ఇది వర్తించదు, ఈ జనరల్ కన్సెంట్ ఇచ్చినంత మాత్రాన వర్తించదు. పర్టికులర్ గా తీసుకోవాల్సిందే పర్మిషన్. పర్టికులర్ గా వీళ్ళు ఇచ్చినా కూడా సెక్షన్ 5 నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తే తప్ప సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నది ఇందులో ఉండదు అన్నది నా అభిప్రాయం. సార్ ఫైనల్లీ ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఒకవేళ సిబిఐ రావడానికి అనుమతి లేదు, గతంలో 3 ఏళ్ల పాటు లేదు కదా, ఇప్పుడు సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ఆ 3 ఏళ్ల మధ్యలో ఏదన్నా ఇష్యూలో ఒకవేళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇన్వాల్వ్ అవ్వండి, చెయ్యండి అంటే అప్పుడు వెళ్ళొచ్చా సార్ సిబిఐ? చేయాల్సింది. హైకోర్టు సుప్రీంకోర్టులకి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అడ్డంకి కాదు. అవి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాలు అవ్వడం వల్ల వాటికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అప్పుడు ఏం పరిమితులు అక్కర్లేదు, అప్పుడు ఏమీ పర్మిషన్లు అవసరం లేదు, ఏది లేదు. అన్ని రాష్ట్రాలు సిబిఐకి పర్మిషన్ ఇవ్వకున్నా కూడా హైకోర్టు సుప్రీంకోర్టులు ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అందులో జోక్యం చేసుకోలేదు, ఆ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి. ఇన్ కేస్ ఏదైనా హైకోర్టు ఇస్తే దానికి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు కావాలంటే సిబిఐ. అదర్వైజ్ జనరల్ గా హైకోర్టు సుప్రీంకోర్టులు ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా సిబిఐ అప్పీల్ కన్నది ఇంతవరకు వెళ్ళలేదన్నది నాకున్న కొద్దిపాటి అనుభవం. చాలా చక్కగా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.